ఫ్రెండ్స్ బిగ్ బ్రేకింగ్ బిగ్ షాకింగ్ ఇది అనమాట. అఖండ 2 ఏదైతే ఉందో కొన్ని గంటల్లో మనం చూడబోతున్నాం అని చెప్పి రెడీగా ఉన్నాం. కొన్ని గంటల్లో షో పడుతుంది అని చెప్పి మనమైతే టికెట్ బుక్ చేసుకున్నాం. చాలా మంది బయలుదేరుతున్నారు. సో మీకు ఇచ్చేటటువంటి షాకింగ్ బ్రేకింగ్ ఏంటంటే అఖండ 2 యొక్క ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అఖండ 2ని ఆపివేయాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ వేసింది. ఓన్లీ తెలంగాణలో చూసుకున్నట్లయితే 6:30కి ఒక షో ఉంది, 6ంటికి ఒక షో ఉంది, 9కి షో ఉంది. ఈ 2 షోస్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ పాటికి 6:30 అయింది, ఇంత మట్టికి షో పడలేదు. 9కి ఇంకో షో ఉంది, అది కూడా పడేటటువంటి అవకాశం లేదు అని చెప్పి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ట్విట్టర్ మొత్తం దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఆల్రెడీ వే2లో కూడా దీని గురించి అఫీషియల్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది చూసి నేను షాక్ అయ్యా. నేను ఆల్రెడీ 642 రూపీస్ పెట్టి ప్రీమియర్స్ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. అదేంటి ఇక మా డబ్బులు పోయినట్టేనా, ఇక మా డబ్బులు రానట్టేనా అని చెప్పి చాలా మంది అయితే గాబరపడుతున్నారు. మరి బుక్ చేసుకున్నందుకు సినిమా పడిద్దా లేదా, 9కి సినిమా ఉందా లేదా అనేటటువంటిది నేనైతే మీకు క్లారిటీగా క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది చాలా వచ్చిందనమాట, చాలా వాటిలో వచ్చింది. లైక్ అఫీషియల్ పేజెస్లో సైతం కోర్టు స్టే విధించింది, కోర్టు ఆపేయాలని కోరింది అని చెప్పి ఇది వచ్చింది. సో చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఇన్ని అవంతరాలు ఏందిరా బాబు, ఏ సినిమాకైనా సరే ఇన్ని అవంతరాలు ఉన్నాయా? ఫస్ట్ ఏమో 4th రిలీజ్ అన్నారు, 4th పోయింది. 5th రిలీజ్ అన్నారు, 5th పోయింది. 6th రిలీజ్ అన్నారు, అది కూడా కాలేదు. చూసుకున్నట్లయితే మరి 12th సినిమా అన్నారు, 12th వచ్చేటటువంటి అవకాశం లేదు. 11 సినిమా అన్నారు, ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ప్రీమియర్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్యాన్స్ అంతా కూడా మొత్తం డమ్ముక్కులు లైక్ డీజేలు అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకున్నారు. ఇట్లాంటి తరుణంలో సినిమా క్యాన్సిల్ అవ్వడం ఏంటి అని చెప్పి అభిమానులు అయితే బాగా అంటే బాగా గాబరపడుతున్నారు ఫ్రెండ్స్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అంటే మీకు తెలుసు ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయాయని చెప్పి ఎగ్జాక్ట్లీ 5 గంటలకే అఖండ 14 రీల్స్ వాళ్ళే అఫీషియల్గా మనకైతే అప్డేట్ ఇచ్చారు. క్యాన్సిల్ అయిపోయినప్పుడు 4th మన 6కో ప్రీమియర్ ఉంది, మన 9కో ప్రీమియర్ ఉంది అనేటటువంటి వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు, ముందే తెలియజేశారు. ప్రీమియర్స్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి, ఉంగాసో బుక్ చేసుకోండి అని చెప్పి మనకైతే అఫీషియల్గా వాళ్ళు తెలియజేశారు. సో క్యాన్సిల్ అయిపోయినప్పుడు క్యాన్సిల్ కూడా అయిపోయినాయి, మీ డబ్బులు మీకు రీఫండ్ అయితే దాంట్లో మీరేం డౌట్ పెట్టుకోమాకనే అని చెప్పి మళ్ళీ వాళ్ళు తెలియజేశారు. సో అలాంటప్పుడు వాళ్ళు అఫీషియల్గా తెలియజేస్తారు కదా, నిజానికి ప్రీమియర్స్ క్యాన్సిల్ అయితే 14 రీల్స్ నుండి డైరెక్ట్గా అఫీషియల్ అప్డేట్ వస్తుంది కదా. మరి అలా రాకతలికే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఇంకా మాట్లాడుకోవాలంటే ముందు నేను వచ్చినటువంటి టీజర్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ గ్రాండ్ రిలీజ్ టీజర్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాని మీద కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి అనమాట. మొట్టమొదటి ఏంటంటే ఆ దిష్టి తీసేటటువంటి విధానాన్ని కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇది మరి ఓవర్గా ఉంది, ఫిజిక్స్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది బోయపాటి సీని గారి మ్యాజిక్ సినిమా. ఇది బోయపాటి గారు, బాలయ్య బాబు గారు లాజిక్స్ లేనటువంటి సినిమా. నేను ముందే చెప్తున్నా, మీరు లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తా, మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే మట్టికి ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోవటం ఉత్తమం అనమాట. ఎందుకంటే ఈ ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తామయ్యా, కర్పూరంతో తీస్తాం, గుమ్మడికాయతో తీస్తాం. కానీ ఇక్కడ నరదిష్టి పోవాలంటే ఆ నరుడితోనే దిష్టి తీయాలి అనే ఆలోచన మన బోయపాటి సీన్ గారికి వచ్చింది. దాన్ని బాలయ్య బాబు గారితో చేపించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇదే రకమైనటువంటి సీను మన టాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరో, బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరో ఎవరు చేసినా కానీ పచ్చిగా ట్రోల్ అయ్యేది, పచ్చిగా టార్గెట్ చేసేవాళ్ళు, పచ్చిగా ట్రిగర్ చేసేవారు. మరి ఇది టూ మచ్గా లేదా, మరి ఇది ఓవర్గా లేదా, ఎలా చేయాలా అని చెప్పి ఇప్పటికి కూడా మన పాత సినిమాలు చాలా పట్టుకొని బాలీవుడ్ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు ఈ సీన్ చూసి మాకు గూజన్స్ వచ్చాయని చెప్పి అప్రిషియేషన్ చేస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు ఈ సీన్ కోసం సినిమాకి వెళ్ళాలి అని చెప్పి క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. కానీ మనోళ్ళు మట్టికే అసలు ఇది లాజిక్ లేకుండా ఉంది, ఈ మ్యాజిక్స్ ఏంది అని చెప్పి మనోళ్ళు కొంతమంది బ్యాచ్గా ఏర్పడి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా కనుస్తుంది అనమాట. ఎట్లాంటిది ఏం పెట్టుకోమాకంటే ఒక లాజిక్స్ నేను మళ్ళీ చెప్తాను. నేనైతే సినిమాకి వెళ్తా, మ్యాక్సిమం ఇవాళ షో పడితే వెళ్తా, మరి షో పడితే లేదనేటటువంటి కన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తా. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు, నేను లాజిక్స్ అసలే చూడను. మీరు నా స్కంద రివ్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఎలా ఇచ్చినో దీనికి కూడా అదే రకమైనటువంటి రివ్యూ ఇస్తాను. ఓన్లీ లాజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయను, స్టోరీ అంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేయను. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసేటటువంటిది ఎమోషన్ సీన్స్, నన్ను ఏడిపియాలి, చూస్తుంటేనే నాకు గూజన్స్ రావాలి. అక్కడ చూస్తున్నప్పుడు ఆ పాప ఎమోషన్ కాడ ఏడుపు వచ్చింది, ఆ హాస్పిటల్ సీన్ కాడ ఏడుపు వచ్చింది. క్లైమాక్స్లో కూడా మన బాలయ్య బాబు గారు, అఘోరి గారు తిరిగి తన గమ్యస్థానానికి వెళ్ళిపోతున్నప్పుడు పాప వచ్చి నువ్వు మాతో ఉండొచ్చుగా అన్నప్పుడు అక్కడ కూడా ఏడుపు వచ్చింది. ఈ విధంగా చాలా సీన్లు ఏడుపు వచ్చింది. స్కందాలో చూసుకున్నట్లయితే కొద్దిగా నవ్వు వచ్చింది. ఎమోషన్ సీన్స్ అయితే ఎక్కడ లేవు. సరైనలో కూడా ఏడుపు వస్తుంది. వినయ విజయరాంలో కూడా వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు నాకైతే ఏడుపాగలేదు. ఈ విధంగా మెయిన్ కొన్ని లాజిక్స్ అన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ మ్యాజిక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసి అందులో ఉండేటువంటి ఎమోషన్కి కనెక్ట్ చేయగలిగేటటువంటి నేను బాగా ఎక్స్పెక్ట్ చేసేది ముందు ఎమోషన్ సీన్స్. ఎమోషన్గా నేను కనెక్ట్ అయిపోవాలి. ఎమోషన్ నా కొడుకుని చంపే, నా కొడుకునేసి నిలువుననగా నా కొడుకుని అనేటటువంటి ఫీలింగ్ మనకు రావాలి. ఆ ఫీలింగ్ వచ్చిన దాకా నేనైతే మరీ వెయిట్ చేస్తా. ఒకవేళ ఆ ఫీలింగ్ నాకు రాలేదనుకో ఖచ్చితంగా సినిమాకి నేను ఎలా ఇస్తాను అనేటటువంటి విషయం మీకు తెలుసు. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఎమోషన్ సీన్స్ అనమాట. ఎమోషన్ సీన్స్ గట్టిగా ఉండాలి, ఎమోషన్ సీన్స్
పిక్స్లో పడాలి. ఇవి కానీ నేను బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగిందంటే సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. తర్వాత నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఫైట్ సీన్స్. ఫైట్స్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ భయ్యా. ఎందుకంటే బోయపాటి సీన్ గారు బాలయ్య బాబు గారు కాంబినేషన్లో సినిమా అంటే నేను బాగా ఎక్స్పెక్ట్ చేసేటటువంటిది ఫైటే. ఆ ఫైట్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఆ గుమ్మడిగా బాగా కొట్టాను నేను ఫీల్ గాను, తలకాయలు లేపేసి నేనైతే ఎంత అంటే ఎంత కూడా ఫీల్ గాను. సో నాకు ఫైట్స్ చాలా అంటే చాలా కొత్తగా ఉండాలి. ఇప్పటిదాకా ఏ సినిమాలో నేను చూడలేదు, ఏ సినిమాలో నాకు కనపడలేదు, ఎక్కడ నేను వినలేదు అనేటటువంటి డిఫరెంట్ వేలో ఫైట్స్ ఉండాలి. ఈ రెండు కానీ నాకు కానీ టచ్ అయ్యానుకో సినిమా మట్టికి మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ రెండిట్లో ఏమన్నా భయపడి సీన్ గారు అటు ఇటు చేస్తే మట్టికి మీతో దెంగులు కాయడానికి నేనైతే రెడీగా ఉంటానని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టాపిక్ అయితే వచ్చేస్తాను అనమాట. అఖండ 2కి సంబంధించిన ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయా అని చెప్పి చాలా మంది అంటున్నారు. అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్. అలా మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి, హానెస్ట్లీ చెప్పు తీసుకొని కొట్టండి. ఎందుకంటే ప్రీమియర్స్ ఏం క్యాన్సిల్ కాలేదు. ప్రీమియర్స్ క్యాన్సిల్ అయితే వాళ్ళు అఫీషియల్గా మనకైతే అప్డేట్ ఇస్తారు, వాళ్ళు అఫీషియల్గా మనకైతే తెలియజేస్తారు. అలాంటిది మరి మీరు ముందు ఎందుకు డిసైడ్ అవుతారో నాకు అర్థం కావట్లా. చాలామంది నాకు కాల్ చేశారు, నాకు మెసేజ్ చేశారు, బ్రో మళ్ళీ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యంట కదా, మళ్ళీ సినిమా పడట్లేదు అంట కదా అని చెప్తున్నారు. ఒకసారి మీ కళ్ళ ముందు నేను రెడీగా ఉంటా. బుక్ మై షో యాప్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి దాంట్లో టికెట్స్ బుక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బుక్ అయితేనే లేదా అనేటటువంటి ఒక పాయింట్ చూడండి. బుక్ అయితేనే లేదా, బుక్ అయితేనే కదా. ఆల్మోస్ట్ ఒక్కొక్క టికెట్ 600 పడుతుంది. సో మరి కోర్టు స్టే అంటున్నారు. ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చింది బ్రో అంటే కోర్టు ఏం చేసిందంటే ఎక్కువ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. వీళ్ళు చూసుకున్నట్లయితే ఒక్క టికెట్ని 800 1000కి అమ్ముకుందాం అని చెప్పి చూశారు. హానెస్ట్లీ అదే చూశారు అనమాట. ఒక్క టికెట్ చూసుకున్నట్లయితే మాకు 800 చేయండి, సినిమా కొద్దిగా 200 పెట్టుబడి పెట్టిన, సినిమా కొద్దిగా క్రైసిస్లో ఉంది, కొద్దిగా ఇష్యూస్లో ఉంది, దయచేసి టికెట్ రేట్స్ పెంచడానికి కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే కోర్టు ఏం చేసిందంటే 800 పెంచుకోవడానికి 1000 రూపాయలు పెంచుకోవడానికి కుదరదు. మీరు పుష్ప అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు 800 ఉందన్నమాట. అండ్ మన ఓజీ అప్పుడు చూసుకోవచ్చు 1000 రూపాయలు ఉంది. సో 800 నుండి 1500 దాకా ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ ప్రీమియర్స్ మీరు అబ్జర్వ్ చేసినా కానీ ఓన్లీ 600 ఉంది. సో వీళ్ళకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి మీకు పర్మిషన్ లేదు అని చెప్పి క్యాన్సిల్ అయితే చేసింది. అంతేగాని ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ప్రీమియర్స్కి స్పెషల్ పర్మిషన్ అవసరం లా. రేపు సినిమా రిలీజ్ చేస్తున్నటువంటి ఇవాళ షో చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది మూవీ టీమ్కి, ఆ థియేటర్కి, ఆ డిస్ట్రిబ్యూటర్కి మధ్య జరిగేటటువంటి మ్యాటర్. దీనికోసం కోర్టులో పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే, స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లా. ఓన్లీ టికెట్ రేట్లు పెంచాలి అనేటటువంటి ఇష్యూ కానీ ఉందనుకోండి, డెఫినెట్గా వెళ్ళాలి, ఒక స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి. కోర్టు దగ్గర నుండి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి, మన సీఎం గారి దగ్గర నుండి ఒక స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఇప్పుడు టికెట్ రేట్ చూసుకున్నట్లయితే మన 500 ఉంది, 500 మేము 800 చేద్దాం అనుకుంటున్నాం, 800 1200 చేద్దాం అనుకుంటున్నాం. దానికి మాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పితే అప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అంతేగాని రేపు పడాల్సినటువంటి సినిమాని ఇవాళ వేయడానికి, రేపు వేయాల్సినటువంటి సినిమాని ఇవాళ స్పెషల్గా వేయడానికి, సో ప్రీమియర్స్ ఒకరోజు ముందే షో రిలీజ్ చేయడానికి ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటిది గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో 100కి 100% చెప్తాను. ఆల్రెడీ రామచంట గారు 14 రీల్స్ వాళ్ళు అఖండ గారి ప్రొడ్యూసర్ చూసుకున్నట్లయితే ట్వీట్ చేసిండో ఎటువంటి రూమర్స్ నమ్మకండి, ఎలాంటి ఫేక్ పెట్టుకోకండి, ఎలాంటి డౌట్స్ పెట్టుకోమాకండి, అఖండ 2ని పిచ్చిగా ఎంజాయ్ చేయండి, అదే నేను మీకు చెప్పొచ్చేది అని చెప్పి ఆయన డైరెక్ట్గా ట్వీట్ చేసిండు. సో ఇక్కడ మూవీ ప్రొడ్యూసర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండవు. ఒకవేళ ఇష్యూ ఉంటే ఆయన చెప్తారు కదా, ఒకవేళ ఇష్యూ లేకుండా మనం తరం టికెట్ బుక్ చేసుకుంటే మొన్నే కొన్ని టికెట్ రాలేదు, కొంతమందికి డబ్బులు వచ్చింది రాలేదు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఈసారి అలాంటి జరగదు అని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను వీడియో చేసేటటువంటి టైంకి 6:16 అయిందనమాట. 9కి సినిమా అయిపోతే 12 కల్లా సినిమా అయితే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఖచ్చితంగా షో పడేది అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ శివయ్య దగ్గర ఉండి నడిపించాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నా. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. అండ్ ఇంకో వీడియో వస్తుందో రాదో ఇవాళ, మ్యాక్సిమం ఇవాళ అర్ధరాత్రి వీడియో వస్తుంది, రివ్యూ వస్తుంది, రెడీగా ఉండండి. మళ్ళీ రేపు పొద్దున్నే చూద్దాం అనుకోమాకనే, పొద్దున్నే కాదు నేను సినిమా చూసి వచ్చిన నెక్స్ట్ మినిటే రివ్యూ అయితే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అనే మాత్రం జై హింద్.